దేశంలో జరిగే అతిపెద్ద ఆర్థిక ఉద్దీపన అంటే ఒక భారీ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎప్పుడూ బడ్జెట్ పత్రాల్లో కాకుండా బ్యాలెట్ బాక్స్లో చుట్టూ జరుగుతుందని మీకెప్పుడైనా అనిపించిందా? ఆ నిజానికి చాలామంది ఈ కోణంలో ఆలోచించరు. బడ్జెట్ అనగానే ఒక లెక్కల పుస్తకం అనుకుంటారు. అవును కదా. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం నంబర్లు లేదా ఆ గ్రాఫ్లు మాత్రమే కాదు. అది మానవ మనస్తత్వం, సామాజిక మార్పులు, ఇంకా అదృశ్యంగా పనిచేసే ఎన్నో శక్తుల కలయిక. కరెక్ట్. మనం సాధారణంగా ఎకనామిక్స్ అనగానే అంతా నలుపు తెలుపుల్లో స్పష్టంగా ఉండాలని ఆశిస్తాం. కానీ స్థూల ఆర్థిక వ్యవస్థలు అంటే మ్యాక్రో ఎకనామిక్స్ మానవ ప్రవర్తన కలిసినప్పుడు ఆ స్పష్టత అస్సలుండదు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం వివిధ ఆర్థిక నివేదికలు, మార్కెట్ సైకాలజీ, ఇంకా సోషియో పొలిటికల్ రీసెర్చ్ అంతా ఒక దగ్గర చేర్చి ఈ అంశాలపై ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇది చాలా అవసరమైన చర్చ. ఎందుకంటే వాస్తవాలను తార్కికంగా విడమర్చి చూస్తే తప్ప మనకి అసలు చిత్రం అర్థం కాదు. రైట్. సో ఈ రోజు మనం ఎన్నికల సమయంలో జరిగే ఆర్థిక విస్ఫోటనం, ప్రపంచ దేశాల మారుతున్న దృక్పథాలు మరియు సంక్షోభాల ద్వారా అసలు క్రెడిబిలిటీ ఎలా వస్తుంది అనేవి డీకోడ్ చేద్దాం. ముందుగా ఒక సామాన్యుడి మనస్తత్వం ఎలా పనిచేస్తుందో అక్కడ్నుంచి మొదలుపెడదాం. ఈ పాయింట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సైకాలజీ ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే మనకు పెద్ద పిక్చర్ అర్థమవుతుంది. అవును. మన విశ్లేషణలో పదే పదే కనిపించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనుషులు మార్పును అంగీకరించడానికి చాలా చాలా కష్టపడతారు. ఖచ్చితంగా. దానికొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కిరాణా షాపు లేదా చిన్న వ్యాపారి ఉంటాడు కదా. అతనికి గిరాకీ తగ్గిపోగానే ముందుగా ఏమంటాడంటే ఈ సిస్టమ్ బాగోలేదు, రాజకీయ నాయకులు సరిగ్గా లేరు, ప్రభుత్వ విధానాల వల్లే నా వ్యాపారం దెబ్బతిందంటాడు. కరెక్ట్. ఎవరినైనా బ్లేమ్ చెయ్యాలి గాబట్టి. అంతే. కాని వాస్తవానికి అక్కడ జరిగిందేమిటి? వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ వైపు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ కామర్స్ పెరిగిపోయి ఉండొచ్చు. సరే, దీన్ని కాస్త విశ్లేషిద్దాం. నాకీ వ్యవహారం ఎలా అనిపిస్తోందంటే వర్షం పడుతున్నప్పుడు గొడుగు వాడుకోకుండా మేఘాలను నిందించినట్టుగా ఉంటుంది. వావ్, చాలా మంచి అనాలజీ చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని వెనుక ఒక బలమైన సైకాలజీ ఉంది. అవునా? అదేంటి? మనస్తత్వశాస్త్రం ప్రకారం దీన్ని కాగ్నిటివ్ డిసొనెన్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి తన పాత పద్ధతులు ఇక పనిచెయ్యవు అని అంగీకరించాలంటే అతను కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఓహో, అంటే తన తప్పును తాను ఒప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. దీనికి మెదడు చాలా ఎనర్జీని ఖర్చు చేయాలి. దానికంటే బయట వాళ్ల మీద నిందలు వేయడం మెదడుకు చాలా సులభం కదా. రైట్. అందుకే వ్యవస్థ సరిగ్గా లేదని తనకు తానుగా ఒక కథనాన్ని సృష్టించుకుంటాడు. కాని ఇక్కడ నాకొక డౌట్. చెప్పండి. వాస్తవమైన వైఫల్యానికి మరియు మార్పును అంగీకరించలేకపోవడానికి మధ్య తేడా ఎలా గుర్తించాలి? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ప్రతిదీ వ్యక్తిగత వైఫల్యమని మనం అనలేము. విధానపరమైన తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం చూడాల్సింది ఆ మార్పు తాలూకు ట్రెండ్. ఒక రంగంలో కేవలం ఒక వ్యక్తి లేదా కొందరు మాత్రమే నష్టపోతూ మిగతా వాళ్ళు కొత్త టెక్నాలజీ వాడి లాభాలు గడుస్తున్నారంటే అది వాళ్ళ అడాప్షన్ సమస్య. ఓహో, అలా కాకుండా ఆ రంగం మొత్తమే కుప్పకూలిపోతుంటే అప్పుడది విధానపరమైన సమస్య అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తుంటే మనం పాత పద్ధతుల్ని పట్టుకుని కూర్చోవడం వాస్తవానికి దూరంగా బతకడమే. రైట్. అంటే పరిస్థితులను నిందించడం మానేసి మార్కెట్కు తగ్గట్లుగా మన వ్యూహాన్ని మార్చుకోవాలి. సరే, ఇది వ్యక్తిగత స్థాయి మాట. ఇదే లాజిక్ని కాస్త జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్దాం. తప్పకుండా. మ్యాక్రో లెవెల్లో చూస్తే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. మనం ఆర్థిక నివేదికలు చూసినప్పుడల్లా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ గురించి చాలా చర్చ జరుగుతుంటుంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడంలో మనం తరచుగా ఒక తప్పు చేస్తుంటాం అని మన రీసెర్చ్ చెప్తోంది. ఆ తప్పేంటంటే మనం సాపేక్షతను మర్చిపోతాం. దాన్ని ఇంగ్లీష్లో రిలేటివిటీ అంటాం కదా. రిలేటివిటీ అంటే మనం వేరే వాళ్లతో పోల్చి చూసుకోం. ఎగ్జాక్ట్లీ. ఆర్థిక వృద్ధి అయినా ద్రవ్యోల్బణమైనా ఎప్పుడూ ఒక శూన్యంలో జరగవు. అవన్నీ గ్లోబల్ నెట్వర్క్లో భాగం. మన దేశంలో ధరలు పెరగగానే మనం కంగారు పడతాం. సహజమే కదా, సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది కాబట్టి. అవును, కానీ అదే సమయంలో గ్లోబల్ సప్లై చైన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయనేది కూడా చూడాలి కదా. మనం డేటా చూస్తే ప్రపంచంలోని 80–90% దేశాల ద్రవ్యోల్బణం మనకంటే ఎక్కువుంది. అబ్బా, 80% దేశాల్లోనా? అవును.
వాళ్ల వృద్ధి రేటు కూడా మనకంటే తక్కువే ఉంది. దీన్ని విస్తృత కోణంలో చూస్తే మన ఆర్థిక ఇంజిన్ మెరుగ్గానే పనిచేస్తున్నట్లు లెక్క. అంటే ఇది ఒక పరుగు పన్యం లాంటిదనమాట. ఆ పన్యంలో మనం ఎంత వేగంగా పరిగెత్తుతున్నామనేది మన పక్కవారి వేగంపైనే ఆధారపడి ఉంటుంది గదా. కరెక్ట్. ఒకవేళ ట్రాక్ మొత్తం బురదగా ఉండి అందరూ కష్టపడుతున్నప్పుడు మన వేగం తగ్గినా సరే మిగతా అందరికంటే మనం ముందుంటే మన సామర్థ్యం బాగున్నట్లే కదా. లాజిక్ బాగానే ఉంది. కానీ ఒక సామాన్యుడి కోణం నుంచి చూస్తే ఇది కొంచెం కష్టమేమో అనిపిస్తోంది. ఒక వ్యక్తికి కిరాణా సరుకుల ధరలు పెరిగిపోయినప్పుడు పక్క దేశాల్లో ఇంకా దారుణంగా ఉంది కదా అని చెబితే అతనికి ఆకలి తీరదు గదా. నిజమే, ఏ మాత్రం తీరదు. మరి ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటాకు క్షేత్రస్థాయిలో ఉన్న గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది ఎప్పుడూ ఉండే ఘర్షణేనండి. మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి మధ్య ఎప్పుడూ ఒక టెన్షన్ ఉంటుంది. సామాన్యుడి ఇబ్బందులు వాస్తవం కాదని ఎవ్వరూ అనలేరు. అవును. కానీ ఒక దేశం యొక్క విధాన నిర్ణేతలు లేదా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఈ సాపేక్ష డేటాను బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే జాతీయ కరెన్సీ విలువ, వడ్డీ రేట్లు ఇవన్నీ ఇతర దేశాలతో పోల్చినప్పుడే నిర్ణయించబడతాయి. ఓహో, అంటే మన కరెన్సీ వాల్యూ బయట వాళ్ల మీద కూడా ఆధారపడి ఉందన్నమాట. అంతేకదా. మన దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతోందా లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తుఫానును తట్టుకుని నిలబడుతోందా అనేది తెలుసుకోవాలంటే ఈ రిలేటివ్ డేటానే మనకు ఏకైక ప్రామాణికం. గుడ్డిగా విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థమైంది. రైట్. గ్లోబల్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని డిసైడ్ చేస్తుంటే మన దేశీయంగా గ్రోత్ని నడిపించే ఒక బలమైన ఫోర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇది మన రీసెర్చ్లో చాలా ఆసక్తికరమైన పార్ట్. అవును, నాకైతే ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది అనిపిస్తోంది. అదేంటంటే జాతీయ స్థాయిలో జరిగే అతిపెద్ద పండుగ అదేనండి మన ఎన్నికలు. మనం సాధారణంగా ఎన్నికలనే ఎలా చూస్తాం? అదొక రాజకీయ ప్రక్రియ, ఓట్లు, ప్రచారాలు, కోలాహలం అనుకుంటాం కదా. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కానీ మన విశ్లేషణ ప్రకారం ఆర్థిక కోణంలో చూస్తే ఎన్నికలనేవి ఒక భారీ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటివి. ఇది చాలామందికి తెలీదు కదా. అస్సలు తెలీదు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సిస్టంలోకి అకస్మాత్తుగా ఇంత భారీ మొత్తంలో నగదును పంపు చేసే ప్రక్రియలు బహుశా ఎన్నికలు తప్ప ఇంకేవీ లేవేమో. నిజంగానా? అంటే ప్రభుత్వాలు కూడా స్కీమ్స్ ఇస్తాయి కదా. ఇస్తాయి. కాని ప్రభుత్వాలిచ్చే ప్రాజెక్టులు, హామీలను మార్కెట్లెప్పుడు వాస్తవ నిధుల లభ్యతను బట్టి లెక్కగడతాయి. బడ్జెట్లో డబ్బులు లేకుండా ఏ హామీ ఇచ్చినా మార్కెట్ నమ్మదు. కరెక్ట్, దానికి లెక్కలుంటాయి. కాని ఎన్నికల సమయంలో జరిగేది వేరు. రాజకీయ పార్టీలు అప్పటివరకు దాచుకున్న అనధికారిక డబ్బు, అంటే బ్లాక్ మనీ లేదా ఇన్ఫార్మల్ ఎకానమీలో ఉన్న డబ్బు ఒక్కసారిగా బయటకొస్తుంది. వావ్, అంటే సిస్టంలోకి కొత్త రక్తం వచ్చినట్లనమాట. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల సిస్టంలో మనీ వెలాసిటీ విపరీతంగా పెరుగుతుంది. మనీ వెలాసిటీ అంటే ఒక రూపాయి ఎంత వేగంగా ఒకరి చేతిలోంచి మరొకరి చేతికి మారుతుంది అనే కదా. అవును, ఆ డబ్బు ఖచ్చితంగా అట్టడుగు స్థాయికి ఎలా చేరుతుందో మనం గమనించాలి. రైట్, అదే కదా అసలైన మ్యాజిక్. ప్రచార సమయంలో ఆ టెంట్లు వేసేవాళ్లు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్లు, బ్యానర్లు ముద్రించేవాళ్లు, ఆఖరికి టీ అమ్ముకునేవాళ్లకు కూడా నేరుగా క్యాష్ అందుతుంది. కరెక్ట్. లక్షలాది మంది కూలీల చేతుల్లోకి డబ్బు వెళుతుంది. దీనివల్ల ఒక మల్టిప్లాయర్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. మల్టిప్లాయర్ ఎఫెక్ట్ అంటే కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, ఒక నాయకుడు ఆ టెంట్ వేసే వ్యక్తికి 10,000 ఇచ్చాడనుకోండి. అతను ఆ డబ్బుని బ్యాంకులో దాచుకోడు. వెంటనే తన కుటుంబానికి బట్టలు కొంటాడు లేదా కిరాణా షాపులో ఖర్చు చేస్తాడు. అవును, వాళ్ళకి అవసరాలుంటాయి కాబట్టి వెంటనే ఖర్చు చేస్తారు. ఆ కిరాణా వ్యాపారి మళ్ళీ హోల్సేల్ మార్కెట్లో ఖర్చు చేస్తాడు. ఇలా అట్టడుగు స్థాయిలో కన్జంప్షన్ అమాంతం పెరుగుతుంది. ఎకనామిక్స్లో దీన్నే హై మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అంటారు. అంటే డబ్బు దాచుకోవడం కంటే ఖర్చు చేయడానికే ఎక్కువ మగ్గు చూపుతారన్నమాట. ఇది మార్కెట్ చక్రాలను చాలా స్పీడ్గా తిప్పుతుంది కదా. అవునండి, అందుకే ఎన్నికలు ఆర్థిక వ్యవస్థను అదృశ్యంగా నడిపిస్తాయని చెప్పేది. అబ్బా, అంటే మనం రోడ్ల మీద చూసే ఆ రాజకీయ హడావుడి, జెండాలు ఇవన్నీ కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదు, అదొక భారీ ఆర్థిక లావాదేవీ అన్నమాట. దీనికి తోడుగా ఇంకో పాయింట్ కూడా ఉంది కదా, మౌలిక సదుపాయాలు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. అవును, అది కూడా చాలా కీలకం. మన సోర్సెస్లో ఉన్న డేటా ప్రకారం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రూరల్ ఎకానమీలోకి వెళ్తోంది. ఈ స్థాయిలో ఖర్చు పెడితే ఎలాంటి మార్పొస్తుంది? చూడండి, ఎన్నికల ఖర్చు అనేది జస్ట్ ఒక తాత్కాలిక బూస్ట్ మాత్రమే.
కానీ ఈ 10 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయమనేది లాంగ్ టర్మ్ పెట్టుబడి. హైవేలు రైల్వేలు లాంటివి కదా. కరెక్ట్. ఆ రోడ్లు రైల్వేలు నిర్మించినప్పుడు ఆ డబ్బు మొత్తం కేవలం సిమెంట్ స్టీల్ కొనడానికే వెళ్లదు. అందులో సగానికి పైగా వాటా ఆ ప్రాజెక్టులలో పనిచేసే గ్రామీణ కూలీల వేతనాల రూపంలోకి వెళ్తుంది. ఓహో, అంటే మళ్ళీ డబ్బు రూరల్ పీపుల్ చేతుల్లోకే వెళ్తుందనమాట. అవును. వ్యవసాయ పనుల్లేని సమయంలో ఈ నిర్మాణాలు ఒక నిరంతర ఆదాయ వనరుగా మారి మళ్లీ ఆ డబ్బును స్థానిక మార్కెట్లోకి పంపు చేస్తాయి. రైట్. అంటే ఒకవైపు ఈ ఎన్నికల నగదు, మరోవైపు ఈ ఇన్ఫ్రా ఖర్చు, ఈ రెండూ కలిసి మన రూరల్ ఎకానమీకి ఒక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్లా మారుతున్నాయి. ఖచ్చితంగా. అయితే దేశీయంగా ఇంత భారీ స్థాయిలో రాజకీయ, ఆర్థిక మార్పులు జరుగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనేది మనం చూడాలి కదా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును. 100 కోట్ల మంది ప్రజలు పదే పదే ఓటు వేసి ప్రభుత్వాలను ఎన్నుకునే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం మనది. కాని విదేశాల్లో ఉండే కొంతమంది బిలియనేర్లు మన వ్యవస్థలను విమర్శించడం మనం తరచుగా చూస్తున్నాం. అవును. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, సిస్టమ్స్ కొలాప్స్ అవుతున్నాయి అంటూ కొన్ని కథనాలు సృష్టిస్తుంటారు. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించట్లేదు, కానీ ఈ వాదనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అర్థం చేసుకోవాలంటే మనం సోషియలాజికల్ అనాలిసిస్ చూడాలి. పొలిటికల్ సైన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని ర్యాలీ రౌండ్ ద ఫ్లాగ్ ఎఫెక్ట్ అంటారు. ర్యాలీ రౌండ్ ద ఫ్లాగ్ ఎఫెక్ట్ అంటే జాతీయ జెండా చుట్టూ ఏకం కావడం లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఒక దేశ ప్రజలు తమ అంతర్గత విషయాల్లో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకుంటున్నారని భావించినప్పుడు వాళ్లు సహజంగానే ఏకతాటిపైకొస్తారు. ఆహా! ఆ విమర్శలు వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి అని ప్రశ్నించడం మొదలుపెడతారు. వాస్తవానికి ఆ విమర్శకులు ఏ నాయకుడినైతే బలహీనపరచాలని చూస్తారో ఈ ఎఫెక్ట్ వల్ల ఆ నాయకుడికే మరింత మద్దతు పెరుగుతుంది. వావ్! అంటే బయట నుంచి ఒకరు మన ఇంటిని విమర్శిస్తే ఇంట్లోని వాళ్లంతా ఎలాగైతే ఒక్కటవుతారో సేమ్ అలాగే అన్నమాట. అంతేనండి. ఇది ఎవరి పక్షపాతం కాదు, మాస్ సైకాలజీ ఆ విధంగా పనిచేస్తుంది. రైట్. ఇది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఒకవైపు ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అనే కథనాలు నడుస్తుండగానే మరోవైపు క్యాపిటల్ లేదా పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తే ఒక విరుద్ధమైన పిక్చర్ కనిపిస్తోంది. కరెక్ట్. డేటా ఇంకో కథ చెబుతోంది. అవును. ఏ దేశమైతే ఈ విమర్శలు ఎదుర్కొంటోందో అదే దేశంతో ప్రపంచ అగ్రరాజ్యాలు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఒక దేశ అధ్యక్షుడు స్వయంగా భారతీయ ఆర్డర్ల వల్ల మా దేశంలో 10 లక్షల ఉద్యోగాలొస్తాయని చెప్పారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. అంతేకాదు, ఒకేసారి 5 దేశాల అధ్యక్షులు రావటం, 35 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు జరగటం, ఇవన్నీ గత 10 ఏళ్లలో మనం చూసిన ఊహించని మార్పులు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఇక్కడే మనం నారేటివ్ వర్సెస్ రియాలిటీ అనే పాయింట్ను అర్థం చేసుకోవాలి. అంటే కథనం వేరు, వాస్తవం వేరు. విమర్శలు చేసే సంస్థల ఉద్దేశాలేమైనప్పటికీ 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే గ్లోబల్ ఇన్వెస్టర్లు మాత్రం గ్రౌండ్ రియాలిటీనే చూస్తారు. క్యాపిటల్కి ఏ ఎజెండా ఉండదు, దానికి కావాల్సింది స్థిరత్వం, లాభం. కరెక్ట్. వాళ్లకు కావాల్సింది డెవలప్మెంట్ ఉందా లేదా అనేదే. అవును. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సప్లై చైన్ బాగుందా, జనం కొనుగోలు శక్తి పెరుగుతోందా అన్నదే వాళ్ల కొలమానం. పాతకాలపు వారసత్వ రాజకీయాల నుంచి గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ వైపు వస్తున్న మార్పుని వాళ్లు గమనిస్తున్నారు. అంటే కథనాలు ఏవైనా సరే అంతిమంగా వాస్తవ ఆర్థిక సామర్థ్యం మీదే పెట్టుబడులు వస్తాయన్నమాట. సో ఇక్కడే మనం ఈ చర్చలో ఒక అత్యంత కీలకమైన అంశానికొస్తున్నాం. చెప్పండి. మనం ఇందాకట్నుంచి ఆర్థిక వ్యవస్థ, విమర్శలు మాట్లాడుతున్నాం కదా. అసలు ఇలాంటి విమర్శలను, స్వదేశీ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే ఏ సంస్థకైనా, దేశానికైనా అసలైన బలం, క్రెడిబిలిటీ వస్తాయని మన సోర్సెస్ చెప్తున్నాయి. 100% కరెక్ట్. ఒక పాత స్నేహితుడు చెప్పినట్లుగా గౌరవాన్ని మనం క్యాష్తో కొనలేము. విశ్వసనీయత అనేది డబ్బుతో వచ్చేది కాదు కదా. ఈ క్రెడిబిలిటీ అనేది అసలు ఎలా నిర్మించబడుతుంది? క్రెడిబిలిటీ అంటే సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదండి. దానికి ఒక స్ట్రెస్ టెస్ట్ కావాలి. బ్యాంకింగ్ సెక్టర్లో ఈ పదం మనం వింటుంటాం. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఒక బ్యాంక్ ఎలా తట్టుకుంటుందో చూసే పరీక్షే ఆ స్ట్రెస్ టెస్ట్. ఓహో, అంటే కష్టకాలంలో ఎలా నిలబడతారు అనేది ఒక టెస్ట్ అన్నమాట. అవును. నిజ జీవితంలో కార్పొరేట్ సంస్థలకు లేదా దేశాలకు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రెషర్, ఆర్థిక మాంద్యాలు ఇవే అసలైన స్ట్రెస్ టెస్ట్లు. నాకెలాంటి కష్టాలు రాకూడదు, అంతా స్మూత్గా ఉండాలి అనుకుంటే వాళ్ళ అసలు కెపాసిటీ ఎప్పటికీ బయటపడదు. సో దీని అర్థమేంటంటే ఒక కత్తిని నిప్పుల్లో కాల్చి సుత్తితో కొడితేనే దానికి నిజమైన పదునొస్తుంది. అవునా?
ఖచ్చితంగా. మన డేటాలో దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదే రిలయన్స్ గ్రూప్ ఫేస్ చేసిన సంక్షోభం. అవును. గతంలో వాళ్ళు భయంకరమైన విమర్శలు, ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు కదా. ఆ కష్టకాలం నుంచి వాళ్ళెలా బయటపడ్డారో కాస్త వివరిస్తారా? తప్పకుండా. రిలయన్స్ ఆ క్రైసిస్లో ఉన్నప్పుడు చాలామంది వాళ్ల ఫ్యూచర్ అయిపోయిందనుకున్నారు. హ్మ్. కాని వాళ్లు ఆ ప్రెషర్కి తలొగ్గలేదు. వాళ్ల కోర్ బిజినెస్ మోడల్ని వదలకుండానే కొత్త టెక్నాలజీ వైపు మారారు. ఒక 4-5 ఏళ్లపాటు కంటిన్యూ అయిన ఆ సంక్షోభం వాళ్లని కుంగదీయలేదు. పైగా వాళ్ల సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మార్కెట్కి ప్రూవ్ చేసింది. వావ్! అంటే ఆ సంక్షోభమే వాళ్లకొక సర్టిఫికెట్ లాగా పనిచేసిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్టర్లు అప్పుడూ ఒక క్లారిటీకొచ్చారు. వీళ్లు ఎంత దారుణమైన పరిస్థితినైనా తట్టుకోగలరు అని. ఒకవేళ ఆ కష్టకాలం రాకపోయుంటే కేవలం మార్కెటింగ్తో వాళ్లు ఈ స్థాయి నమ్మకాన్ని ఎప్పటికీ సంపాదించేవాళ్లు కాదు. నిజమే. అంటే కష్టాలనేవి పతనానికి సంకేతాలు కావు. అవి క్యారెక్టర్ను, క్రెడిబిలిటీని నిర్మించే పునాదిరాళ్లు అని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఎంత అద్భుతమైన వాస్తవం. మనం ఈరోజు నిజంగా ఒక డీప్ అనాలిసిస్ చేశాం. ముందుగా ఆ మార్పును అంగీకరించకుండా ఇతరులను నిందించే సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఆ కాగ్నిటివ్ డిసోనెన్స్ పాయింట్. కరెక్ట్. ఆ తర్వాత ద్రవ్యోల్బణాన్ని కేవలం మన కోణంలోనే కాకుండా ప్రపంచ దేశాల డేటాతో సాపేక్షంగా అంటే రిలేటివ్గా చూడటం ఎందుకు అవసరమో అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఒక అదృశ్య ఆర్థిక ఉద్దీపన అయిన ఎన్నికల ప్రక్రియ కిందస్థాయి వాళ్లకి క్యాష్ అందించి కన్జంప్షన్ని ఎలా పెంచుతుందో, అలాగే ఇన్ఫ్రా ఖర్చు రూరల్ ఎకానమీకి ఎలా బూస్టిస్తుందో డీకోడ్ చేశాం. అండ్ ఆ ఇంటర్నేషనల్ నారేటివ్స్ పాయింట్ కూడా. అవునవును. ప్రజాస్వామ్యం గురించి వచ్చే విమర్శలకు, వాస్తవంగా వస్తున్న క్యాపిటల్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూశాం. ఫైనల్గా సంక్షోభాలే మన క్రెడిబిలిటీని నిర్మించే పునాదిరాళ్లు అని తెలుసుకున్నాం. ఇవన్నీ వేర్వేరు టాపిక్స్ లాగా అనిపించినా వీటన్నిటినీ కలిపే ఒకే ఒక దారముందండి. అదేంటి? అదే రేషనల్ పర్స్పెక్టివ్. అంటే వాస్తవిక, తార్కిక దృక్పథం. ఎమోషన్స్కి బలి కాకుండా, బాహ్య కథనాలను గుడ్డిగా నమ్మకుండా, ప్రతిదాన్ని డేటా మరియు సైకాలజీ యాంగిల్లో చూసినప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. కరెక్ట్. ఈ లోతైన ప్రయాణం తర్వాత ఒక్క చిన్న పాయింట్ మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం నిత్యం వినే విమర్శలు మరియు మనం ఎదుర్కొనే కఠినమైన సంక్షోభాలు నిజంగా మనల్ని వెనక్కి లాగుతున్నాయా? లేదా భవిష్యత్తులో మనం నిర్మించుకోబోయే ఎప్పటికీ చెరిగిపోని విశ్వసనీయతకు, అదే క్రెడిబిలిటీకి అవి తొలిమెట్లుగా మారుతున్నాయా? ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే సమస్యలను చూసే మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది కదూ. దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి. ఇలాంటి మరో ఆసక్తికరమైన చర్చతో మళ్ళీ కలుద్దాం.